బల్లగుద్ది చెబుతున్న మిథున రాశి వారు కొడితే కుంభస్థలమే. ఒక స్త్రీ కారణంగా మీకు అతి ముఖ్యమైన కళ నెరవేరబోతోంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త. మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం మీ రంగాల్లో మరింత శ్రద్ధతో పనిచేయడం విజయానికి మార్గం చూపిస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలు మీకు విజయాన్ని అందిస్తాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండడం మేలు. సాయిబాబా నామస్మరణ మీకు అన్ని విధాలుగా కూడా శాంతిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సమయంలో మీ ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. తిరుగులేని ఆత్మవిశ్వాసంతో మీరు చేసే ప్రతి పని కూడా ఒక విజయగాథను రచిస్తుంది. గతంలో మిమ్మల్ని చుట్టుముట్టిన అడ్డంకుల చీకటి తొలగిపోతుంది. ఒక విశ్వాసం మీకు బలమైన కోటలాగా మిమ్మల్ని గెలిపిస్తుంది. కాలంతో పోటీ పడుతూ మీరు చేసే ప్రతి పనిలో కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. స్థిరమైన ఉద్యోగ లాభం ఉంటుంది. మీకోసం వేచి ఉంది. కొత్త ప్రయత్నాలు మీ విజయానికి బాటలు వేస్తాయి. క్రమంగా మీరు ఉద్యోగంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. పదోన్నతులు మీకు తలుపు తడతాయి. మీ సహోద్యోగుల నుండి అపారమైన ప్రోత్సాహం లభిస్తుంది. మీరు చేస్తున్న పనిలో అందరి సహాయ సహకారాలు కూడా మీకు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తూ ఉందని కూడా చెప్పవచ్చు. మిథున రాశి వారికి ఈ సమయం విద్యార్థులకు ముఖ్యంగా ఒత్తిడి ఉండేటటువంటి సమయంగా చెప్పవచ్చు. మీరు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించాలి. దక్షిణామూర్తి ఆలయాలను దర్శించాలి. అభిషేకం వంటివి చేసుకోవడం కూడా మంచిది. శనగలను నైవేద్యంగా చేసే ఆలయంలో పంచిపెట్టండి. నవగ్రహ పీడహార స్తోత్రాన్ని పఠించడం మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది. శనిదేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం మీ పైన ఉంటుంది. ఈ రాశి వారికి గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ సంబంధాల్లో కొంత దూరం కూడా పెరగవచ్చండి. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ కూడా పూర్తిగా బలపడతాయి. గురుడు ప్రభావంతో స్నేహితులు మీ ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఈ సమయంలో మారబోతోందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు రాకపోవచ్చు. అయితే ఈ నెల తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా చాలా చక్కటి మెరుగైన ప్రయోజనాలు ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఈ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. కెరియర్ పరంగా మొదటి 6 నెలల్లో కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనాలి. ఈ కాలంలో మీరు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొనవచ్చు. అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలను కూడా పొందుతారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురుడు 12వ స్థానంలో ఉండే సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి. అయితే మే మాసం తర్వాత గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీకు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలు, సామర్థ్యాన్ని కూడా పెంచే బాధ్యతను తీసుకుంటాడు. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు. మే తర్వాత మంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మొదటి 6 నెలల్లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి కూడా లోనవుతారు. ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు.
రెండో భాగంలో జూలై నుండి చివరి 6 నెలలు మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే పొందుతారు. మీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, మిథున రాశి వారి కొత్త ఏడాది వెండిని ధరిస్తే మేలు. ప్రతిరోజు ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి. గురువులకు సేవ చేయాలి. అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాల్సి ఉంటుంది. చూసారు కదా, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. మిథున రాశికి సంబంధించినటువంటి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను వేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలో రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగానే ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు. వారు అధిగమించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలు కాపాడుకోవడం వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో తమ జీవితంలో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వల్ల, బంధువుల వల్ల కూడా చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరికి వారి దృష్టిలో కూడా దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనపడనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించుకొని సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనంను గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరొకరితో కూడా వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాల్లో ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకోవడంలో, మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు. వీరు దృష్టిలో వ్యక్తులకు సాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం కూడా కలిగి ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.